ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని తన ముందు ఉన్న లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య. అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన విధానం మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కాకినాడ జిల్లా తునిలో ఒక పోలి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న దివ్య మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. నిధులు కేటాయించి సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డిపై బీజేపీ మండల అధ్యక్షుడు మునిరాజా కాకుమారు మండిపడ్డారు. లోకేష్ రెడ్డి తన భాష వైఖరి మార్చుకోవాలన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని మునిరాజా హెచ్చరించారు. ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేటి విషయంలో ఎలాంటి అక్రమాలు జరిగినా బీజేపీ ఉపేక్షించబోతున్నారు. చట్టపరమైన చర్యలు ఉంటాయని మునిరాజా స్పష్టం చేశారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలని, అద్దు దాటితే చంద్రగిరిలో తిరగలేరని హెచ్చరించారు. ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ వీడియోకి ముందరకు వచ్చాను. దేశంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కష్టము, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సినటువంటి ఎంతవరకు పని చేయాలనుకుంటే అంతవరకు పనిచేస్తుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అని చెప్పుకుంటున్నారు కదా, ఆయన ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఏం పని అండి? అక్కడ యువతను రెచ్చగొట్టుకుంటూ అక్కడ చేస్తున్నటువంటి లాండ్ ఆర్డర్కి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటే దాని రాజ్యాంగబద్ధంగా ఆయన్ని తీసుకెళ్లారే తప్ప ఆయన్ని ఇంక వేరే విధంగా ఏం ట్రీట్ చేసిన విధానం లేదు. ఒకవేళ నిజంగానే నీట్లో తప్పు జరుగుంటే భారతీయ జనతా పార్టీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మిగనూరు, గోనెకండ్ల, నందవరం మండలాల నుంచి పలువురు టీడీపీలో చేరారు. ఆ మండలాలకు చెందిన 500 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పార్టీ కండువాలు కప్పారు. తెలుగుదేశం పార్టీలోకి వారందరినీ ఎమ్మెల్యే ఆహ్వానించారు. చాలా కీలకమైనటువంటి పరిస్థితులు. మరి ఈరోజు వారు అభివృద్ధిని కాంక్షించి 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షితులై ఈరోజు వారందరూ కూడా మళ్ళీ స్థానిక ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ మేమందరం మీకు సహకరిస్తామని చెప్పి వారు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే గతంలో కూడా ఏమీ హామీలు నెరవేర్చలేదని చెప్పి మాట్లాడేటువంటి వైసీపీ పార్టీ అనేక. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు, వృద్ధుల సంక్షేమ శాఖ ఉచితంగా పరికరాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి జెండా ఊపి స్కూటర్ల పంపిణీ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు 3 చక్రాల స్కూటర్లు, వినికిడి పరికరాలు అందజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రత్యేకంగా డోనార్ యాప్ను సిద్ధం చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ డోనార్ యాప్ ద్వారా స్కూల్ డెవలప్మెంట్ నిధులు నేరుగా అందించవచ్చని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల మౌలిక సదుపాయాల మెరుగుదలకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చదువుకొని మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు లేదా స్వచ్ఛందంగా ఎవరైనా స్కూల్లో చదువుకున్నట్టు వాళ్ళు అని కానీ, పాత విద్యార్థులు కానీ, పూర్వ విద్యార్థులు కానీ, లేదంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ పరిసరాల్లో ఉన్నటువంటి డోనార్స్ ఎవరైనా ముందుకొచ్చి స్కూల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏ విధంగా, లెట్ ఇట్ బీ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, లెట్ ఇట్ బీ ఇన్ కెరియర్ గైడెన్స్,
లేదంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా ముందుకు వచ్చినా దాన్ని కూడా మనం డోనార్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున దీన్ని ఈసారి మొదలు పెట్టబోతున్నాం. ఇది కూడా మనకు మంచి రెస్పాన్స్ అవుతుంది. ఎందుకంటే చూసుకుంటే ప్రతి ఒక్క పూర్వ విద్యార్థినులకు వాళ్ళ స్కూల్ మీద ఎనలేని అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక మంచి స్థాయికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా కూడా చాలామంది ముందుకొస్తున్నారు. దాన్ని కూడా మనము జిల్లా యంత్రాంగం కూడా వీటిని అటాచ్ చేస్తూ వాళ్ళ స్కూల్స్ని వాళ్ళకు టైఅప్ చేసే విధంగా కూడా మనం ఫెసిలిటేట్ చేయడానికి కూడా డోనార్ యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మెగా పీటీఎం సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారావు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఐపోలవరం జెడ్పీ హైస్కూల్లో ఈ సమావేశం జరిగింది. విద్యార్థులు నిత్య జీవనం, అభిరుచులు పంచుకునేందుకే ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ఇక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిందని కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. గుర్తించిన విద్యార్థుల్లోని లోపాలు, ఆసక్తి గల అంశాలపై ఈ సమావేశం ద్వారా అవగాహనకు వచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని అన్నారు. ఐపోలవరం హైస్కూల్ను లీడ్ పాఠశాలగా గుర్తించడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో విద్యార్థి సంఘాల పిలుపుతో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఢిల్లీలో జన్జీ ఉద్యమం కేంద్రంగా క్రూరంగా వ్యవహరిస్తుందని విద్యార్థి నాయకుడు రామ్ ఖండించారు. యువతపై పోలీసులతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రామ్ ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. నీట్ పేపర్ల లీకేజీ విషయంలో కేంద్రం బాధ్యత లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. బంద్కు మద్దతుగా తుని నియోజకవర్గంలో ప్రైవేటు విద్యా సంస్థలు మూతపట్టాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రైవేటు విద్యా సంస్థల బంద్ జరిగింది. నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థులు, ఉద్యమకారులపై లాఠీచార్జ్కు నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్ పిలుపునిచ్చాయి. దీంతో పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. మరోవైపున ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని గత 4 రోజులుగా సీజేపీ అదేవిధంగా విద్యావేత్త శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ గారు శాంతియుత నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వారికి మద్దతుగా చలో పార్లమెంట్ మార్చ్ పిలిపించినటువంటి విద్యార్థి యువకుల మీద ఈ రోజు దేశవ్యాప్తంగా లాఠీ చార్జ్ చేయడం ఈ యొక్క దమనకాండకు బీజేపీ కొత్త నాంది పలికింది. తక్షణమే మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతా ఉన్నాం. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఈ యొక్క ఉద్యమం మరో స్వతంత్ర పోరాటానికి దారి తీస్తుందని ఈ రోజు విద్యార్థి సంఘాలుగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే ఇవాళ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి గత కొన్ని రోజుల్లో దేశంలో విపరీతమైనటువంటి ఆందోళన కొనసాగుతున్నా కూడా కళ్ళకు పట్టినట్టున్నటువంటి విద్యావేత్త శాస్త్రవేత్త నీట్ పేపర్ లీకేజ్ కు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా భద్రాచలంలో విద్యార్థి సంఘాలు, విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి. స్కూళ్లు, కాలేజీలు విద్యార్థి సంఘాల బంద్కు మద్దతు తెలిపాయి. విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు నిరసనలు చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనలను విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. కేంద్రం ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచే 152 సార్లు లీకేజ్ జరిగిన దానికోసం విద్యార్థుల్ని కనీసం పట్టించుకోకుండా లాఠీ చార్జ్ చేసి పొగబాంబులేసి విద్యార్థులు చనిపోవడానికి కారణకరమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరికి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాలలో వామపక్ష విద్యార్థి సంఘాలు అట్లాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎన్ఎస్యూస్ అట్లాగే పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా భద్రాచలం పట్టణం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా ప్రశాంతంగా విజయవంతంగా బంద్ నిర్వహించుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను తిప్పుకోవడం కోసం ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు బీజేపీ చెప్పేటువంటి మతోన్మాద శక్తులు సంబంధించి ఏతున్నాయో మతాల మధ్య చిచ్చులు పెట్టడం తప్ప మిగతా సంబంధించినటువంటి కనీస విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వ దౌర్జన్యాలకు నిరసనగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చలో ఇందిరా పార్క్ నిర్వహించారు. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ధర్నాలో పాల్గొనేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి మహిపాల్ రెడ్డి అనుచరులతో పాటు వెళ్లారు. విద్యార్థులు యువతపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు నిరసనగా కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు ఎమ్మెల్యే గూడెం చెప్పారు. ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విద్యార్థుల మద్దతుగా ధర్నా తలపెట్టిన కేటీఆర్ గారికి తలపెట్టిన ఒక ధర్నాకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి యువకులు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి గారు, అలాగే సపనా దేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ విద్యార్థులకు మద్దతు ప్రకటించి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వెంబడి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆల్ ఇండియా వ్యాప్తంగా చూస్తూ ఉంటే నీట్ లీకేజ్ మీద పెద్ద ఎత్తున ధర్నాలు, యువకులు విద్యార్థులందరూ ధర్నాలు చేసి వారు నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి మద్దతుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు మద్దతుగా మనము పటాన్చెరు నియోజకవర్గం నుంచి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ కాజీపేట జంక్షన్లో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కొన్ని వేల మంది విద్యార్థులు రోడ్డెక్కిళ్ళు, ఢిల్లీ గల్లీలలో ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగిళ్ళు. ఎందుకంటే వాళ్ళ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని రాహుల్ గాంధీ గారు నిరసన కార్యక్రమం తెలిపితే రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులకు అండగా నిలిచి ఈరోజు కాజీపేట పట్టణంలో మా కాజీపేట కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ఇక పార్టీ మార్పు అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా బోయిన్పల్లిలోని తన నివాసంలో మేడ్చల్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విరోచితంగా పోరాడుతున్నారని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ సీఎం కావాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు. రక్తంతో లేఖ రాస్తున్న మేడ్చల్ జిల్లా కార్యకర్తలను కలుస్తానని తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది.
చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ భవిష్యత్తులో తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మాజీ కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కేటీఆర్ బర్త్డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికులు ఓల్డ్ బోయిన్పల్లి హస్మంత్పేట డివిజన్లోని సుమారు 1500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, మున్సిపల్ కార్మికులను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ముద్దం నరసింహ యాదవ్ను ఆయన అభినందించారు. మంత్రిగా కేటీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని నరసింహ యాదవ్ చెప్పారు. పెట్టిండ్రు, ఎవరి వల్ల మాకు జీతాలు పెరిగినాయి, ఎవరు ఆ రోజున తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ రకంగా ఉంది అంటే ఆలోచన చేసుకోకుండా ఇష్టానుసారం కాంగ్రెస్ దొంగలు రాగానే మాట్లాడుకుంటూ చేసుకుంటే గట్టినే ఉంటారు. వాళ్ళేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇవరికి 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యారట, కానీ సెంటర్ రోడ్ ఇయ్యలేడు కాబట్టి రోడ్ ఎక్కుతారట. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఈ ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మీరు ఇలా ఆర్పీలతో పని చేయించుకుంటారు, పొదుపు సంఘాలతో పని చేయించుకుంటారు, ఆఖరి కోసం మీతో పని చేయించుకుంటారు. ఎన్ని ఘోరాది కష్టాలు చేయాలో అన్ని ఘోరాది కష్టాలు చేస్తారు మీరు. ఇలా బిల్డింగులు విరిగిపోయినాయి, బస్తీలు విరిగిపోయినాయి, అన్ని అదే స్టాప్ ఉంది. మరి చనిపోయినటువంటి వ్యక్తులకు వాళ్ళ కుటుంబాలకు ఇస్తున్నారు ఉద్యోగాలు. కేటీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని, అందుకే తెలంగాణ ప్రజల మన్నలను పొందారని మాజీ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా తన నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ప్రజల కష్టాలు గమనించిన కేటీఆర్ వేగంగా పరిష్కరించేవారని దివాకర్ చెప్పారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను మంచిర్యాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కేటీ రామారావు గారు, కేసీఆర్ దంపతులకు కేటీఆర్ గారు పుట్టడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజలందరికీ ఎంతో సంతోషకరమైన దినం ఈరోజు. కేసీఆర్ గారేమో ఒకడు బయలుదేరి 1956లో ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణ కలిపిన తర్వాత అప్పటి నుంచి 2001 దాకా ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ, ఎంతో మంది చనిపోయినప్పటికీ, ఎందరో పోలీస్ తోటలకు చనిపోయినప్పటికీ తెలంగాణ సాధించలేకపోయారు. ఒకడు బయలుదేరి ఢిల్లీ పీఠాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించే వ్యక్తి కేసీఆర్ గారు, వారి కుమారుడు కేటీ రామారావు గారు. 50వ సంవత్సరం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. మండల, మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బర్త్డే గ్రీటింగ్స్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడు కేటీఆర్ అని వారు కొనియాడారు. యువతకు కేటీఆర్ ఆదర్శంగా నిలిచారన్నారు. వచ్చే రోజుల్లో కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి వారు చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఎంత అభిమానం ఉందో మరి అంత అభిమానం సంపాదించుకున్న నాయకుడు. మరి వారు సుఖ సంతోషాలతోటి మరి వారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతోటి మున్ముందు బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో గౌరవ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా లక్ష్మీపేట మండలము మరియు పట్టణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా ఈరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు గత ప్రభుత్వంలో ఐటీ రంగంలో కానీ గ్రామీణ రంగంలో మంత్రిగా వ్యవహరించి ఎన్నో రకాలుగా ప్రజలకు మార్గదర్శకంగా ఈరోజు పాలన దక్షతలు చూపెట్టిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. వారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. రాబోయే కొత్త గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరిన్ని పదవులు అధిరోహించి రాష్ట్రానికి అభివృద్ధి పదవులు. ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్లో జెడ్పీ మాజీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదానం మహాదానమని వారు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లిలోని మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్లో ప్రజలు పాలకవర్గం సభ్యులు ముక్తకంఠంతో తీర్మానం చేశారు. గిర్మాపూర్లో ఇక మద్యం మత్తుకు ఏ కుటుంబం బానిస కాకూడదంటూ మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించారు. గ్రామ సభలో వారంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామం పరిధిలో మద్యం విక్రయిస్తే 5 లక్షల రూపాయల ఫైన్ విధించాలని నిర్ణయించారు. గిర్మాపూర్లో శాంతి భద్రతలు, యువత భవిష్యత్, కుటుంబాల సంక్షేమం దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. మద్యపాన రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని మనస వాచ కర్మణ మాట్లాడతాను కానీ. నిర్మల్ జిల్లా కడెంలోని గంగమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామస్తులు ఆలయానికి పూజలు చేసేందుకు వెళ్ళినప్పుడు మైసమ్మ తల్లి మెడలోని మంగళసూత్రం, మట్టెలు చోరీ అయినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకొని చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైసమ్మ తల్లి మంగళసూత్రం, మట్టెలను దొంగలు అపహరించారని, శంకరుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. చోరీ అయిన సొత్తు విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మైసమ్మ సైత గంగాదేవి దేవస్థానంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం, అమ్మవారి పుస్తకాలు మట్టెలు దొంగతనం చేసేది జరిగింది. దాంతోపాటు శంకరుని చేతుని కూడా విగ్రహం కూడా ధ్వంసం చేయడం జరిగింది. త్రిశూలం కూడా వంచేసి బయట విసిరేశారు. సుమారు 50,000 విలువైన ఆభరణాలను దొండ